హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉండే వాస్తవాలు మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ సేనతో సేనాని అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ అటు ఎమ్మెల్యేలు అట్లాగే వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళందరితో మాట్లాడుతూ వచ్చారు. అందులో ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటిది మనం 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు పదవుల గురించి అప్పుడే ఆశపడుతున్నారు. నేను 15-20 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవులు లేకుండా గడిపాను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని సలహా ఇస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సలహా బాగానే ఉంది, కానీ ఆయనకు ఓపిక ఉండొచ్చేమో, కానీ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఓపిక ఎందుకు ఉంటుంది? వాళ్ళు క్షేత్రస్థాయిలో కష్టపడినటువంటి వాళ్ళు, ఏ కష్టం లేకుండా ఉప్పరాగా అలా తిరిగి హెలికాప్టర్లో తిరుగుతూ ఏసీ రూముల్లో కూర్చొని రాజకీయాలు చేస్తూ నేను 15 ఏళ్ళు ఉన్నాను మీరు కూడా ఉండాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే ఎవరు అంగీకరించరు. ఇప్పుడు అక్కడ ఆయన అసలు శాసనసభ్యులతో మాట్లాడడానికి 14 నెలల సమయం పట్టింది, వాళ్ళ ముఖాలు చూడటానికైనా. ఉండొచ్చు, నువ్వు ఏదైనా సినిమా షూటింగ్లో ఉన్నాను ఎక్కడ ఉన్నానని చెప్పుకోవచ్చాము, కానీ కార్యకర్తలు పక్కన పెట్టండి. అసలు 21 మంది, ఆయన కాకుండా 20 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడలేదని ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు 3 రోజులుగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పనులు కావాలంటే వాళ్ళు తెలుగుదేశం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందే. అలా కాదు కదా. కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ భాగస్వామ్యము, వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా పనులు కావాలంటే తెలుగుదేశం వాళ్ళని అప్రోచ్ కావాలి అంటే ఎలా ఉంటుంది? పార్టీ సిస్టమ్ ఎలా తయారవుతుంది? అరే ఇంకా మనం కాదు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ వైపు వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతూ పనులు చేయించుకుంటుంది. లేకపోతే వాళ్ళలో కలిసిపోయి పార్టీ మారినా ఆశ్చర్యపోక్కర్లేదు. నీతో ఎవరు నిలబడతారయ్యా? నువ్వు నీ దగ్గరుండి నువ్వు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఓ మోస్తరు నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ తరఫున నువ్వు ప్రభుత్వం నుంచి ఏవైతే సౌకర్యాలు అందాలనో అన్ని అందాలి. సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ ఏం జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు ఈయన తప్ప 20 మందిలో నాదెళ్ల భాస్కరరావు తప్ప, ఆయన ఎవరు మంత్రి ఒక ఆయన తప్ప, ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు అసలు శాసనసభ్యులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అగమ్య గోచరంగా ఉంది. సరే, వాళ్ళలో ఒక 6-7 మంది తెలుగుదేశానికి వచ్చిన వాళ్ళు అనుకోండి, కాదని లేదు, వాళ్ళ కొన్ని పనులు జరుగుతూ ఉండొచ్చేమో. ఇప్పుడు ఎలా ఉంటున్నది అంటే సీఎం పేసీలో పనిచేసేటువంటి స్టాఫ్ కానీ, ఓ మోస్తరు అధికారులు కానీ, తెలుగుదేశం నుంచి పోయినటువంటి వ్యక్తులు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, మన పార్టీ వచ్చారు, ఆయనకు సీఎం పేసీలో అనుమతి ఉంటుంది, అవసరమైతే సీఎంను కల్పిస్తారు. ఎంత విచిత్రంగా ఉంది ఇది. అదే వేరే పక్కా బీజేపీ వాళ్ళు కానీ పక్కా జనసేన వాళ్ళు కానీ అపాయింట్మెంట్ అడిగితే ఇస్తున్నారా? సీఎంకు ఎంతమంది కలిసారు? 20 మందిలో నాదెళ్ల భాస్కరరావు, ఆయన ఒక మంత్రి, ముగ్గురు తీసేస్తే ఎంతమంది జనసేన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు? లెక్క చెప్పమని చూద్దాం. శాసనసభ్యులు అంటే అందరినీ సమానంగా చూడాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ ప్రతిపక్ష శాసనసభ్యులైనా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏమైనా అడిగితే జవాబు చెప్పాలి, వాళ్ళకు ఏదైనా అవసరమైనప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది గెలిచిన తర్వాత ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు. మరి అలా ఉంది. మరి బీజేపీ పరిస్థితి కూడా సేమ్ అంతే. ఒక జనసేన కాదు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఒక ఆయన చైర్మన్గా నియమించారు, పేరు చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఆయన సామాజిక వర్గం వ్యక్తి, అంటే ఆయన బలహీన వర్గ సామాజిక వ్యక్తి. ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి
గత వారం రోజులుగా సతాయించారు. గత వారం రోజులుగా మరి అపాయింట్మెంట్ అసలు చైర్మన్ గా నియమించి 2 వారాలైనా కూడా ఆర్డర్ ఇవ్వలేదు అతనికి చైర్మన్ గా. ఆర్డర్ కోసము మళ్ళీ పైరవి చేసుకోవాలనా? మీరే ప్రకటించారు వీళ్ళందరికీ పదవులు ఇస్తున్నామని. అవి రొటీన్గా బయటికి రావాలి ఆర్డర్లు. పైరవి చేసుకోవాల్సినటువంటి పని లేదు. సాక్షాత్ సీఎంను కలిసి సార్ నాకు ఇంకా ఆర్డర్ రాలేదు, 2 వారాలు అయిపోయింది నియమించి అని చెప్పుకునే పరిస్థితి. అలానా చూద్దాం, అలానా చెప్తానులేండి సెక్రటరీకి అని చెప్పాడంట. ఎటకేలా కలిసాడు, చెప్పాడంట. చెప్పి 3 రోజులైంది ఆర్డర్ రాలే. చెప్పి 3 రోజులైంది ఆర్డర్ రాలే. ఇప్పటికి వెళ్ళి సెక్రటరీని కలిశాడు మళ్ళీ ఆయన. వినండి, సెక్రటరీని కలిశాడు మళ్ళీ. సెక్రటరీ అవునా అండి, వీళ్ళు పంపిస్తామండి, ఎంత తాపీగా సమాధానాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా కూటమి పరిపాలన ఉందా, తెలుగుదేశం పరిపాలన ఉందా అనేది ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంశం. నాకున్న చాలా సమాచారాలను బట్టి అక్కడ తెలుగుదేశం పాలనే ఉంది, కూటమి పాలన నామమాత్రంగా ఉందని చెప్పగలను. పూర్తిగా లేదని చెప్పలేను, కానీ నామమాత్రంగా ఉందని చెప్పగలను. మరి జనసేన ఇప్పుడు బీజేపీని పక్కన పెడతామండి, వాళ్ళైతే సెంట్రల్లో ఉన్నారు, అవసరమైతే ప్రెజర్ చేస్తారు. జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. అబ్బా, ఆయన ప్రశ్నించగల శక్తి ఆయనకు ఉంది, ఎవరైనా ప్రశ్నిస్తాడు అనేది అందరూ అనుకున్నారు. ఏం ప్రశ్నిస్తున్నాడు మరి? ఏం ప్రశ్నిస్తున్నట్టు? ఇక్కడ ఏదైనా జరిగితే ఎక్కడికి టర్న్ అవుతుంది? అరే, లోకేష్ గారిని కలిస్తే మన పనులు అవుతాయి, లోకేష్ గారిని కలిస్తే మన పనులు అవుతాయి అనే సిగ్నల్ మొత్తం అన్ని జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు వెళ్ళిపోయాయి. అది సరైన విధానమా? కాదు. మనము వాళ్ళు ఒక పార్టీలో చేరి పార్టీ తరఫున గెలిచి అరే మాకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని భావిస్తే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం పోయి 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటాం వాళ్ళతో అంటే, మరి 15 సంవత్సరాల వరకు మీరు ముఖ్యమంత్రి పోస్ట్ నాకు అవసరం లేదని చెప్పినట్టే కదా కార్యకర్తలకు. ఎవరైనా రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళు, కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, లేకపోతే పోటీ చేసిన శాసనసభ్యులు కానీ, ఓడిపోయిన శాసనసభ్యులు ఏం భావిస్తారు? మనం అధికారంలోకి రావాలని భావిస్తారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలని భావిస్తారు, కోరుకుంటారు. ఆ ఆశతోనే పనిచేస్తారు. నువ్వేమో ఆశ నిరాశ చేసి 15 సంవత్సరాలు కూటమిలో ఉంటాము, చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, తర్వాత లోకేష్ మా నాయకుడు అని మాట్లాడితే మీ పార్టీలో ఎందుకు ఉండాలి, ఎందుకు నీతో కలిసి తిరగాలి అనేది వస్తుంది కదా. డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలామంది, కొంతమంది సోషల్ మీడియాలో చూసా, డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగాము, మా పనులు కావటం లేదు, మేము ఏం చేయాలి, ఆఫీస్కి వెళ్తే ఆడెవరు మాట్లాడేవారు దిక్కు లేదు. ఇప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రోజు ఎవరో ఒకరి ఇన్ఛార్జ్ కూర్చోబెట్టి, అలాగే బీజేపీ ఆఫీసులో రోజు ఒకరి ఇన్ఛార్జ్ కూర్చోబెట్టి వినతి పత్రాలను తీసుకుంటున్నారు, పని జరగకపోయి. ఆయన అసలు ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు లేరండి అని చెప్పి సమాధానం వస్తుంది. నేనే వెళ్ళాను ఒకసారి, ఒక 1.5 month కింద. తాళాలేసి పెట్టి సెక్యూరిటీ నిల్చున్నాడు, లోపల కూడా అలో చేయలేదు, వెళ్ళిపోయాం. అది పరిస్థితి. అలా ఉంటే ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు మీరు కొత్తగా ఎదగాలి, అధికారానికి రావాలని కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎంతసేపు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చుకుంటూ ఉండాలనుకుంటున్నారా? మీ ఏజ్ ఇప్పుడు ఎంత? 15 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఎంత? అప్పుడు మీ ఏజ్ పర్మిట్ చేస్తుందా రాజకీయాలకు? అది కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. ఒక్కటేంటంటే ఆయన ప్లస్ పాయింట్, ఈ రోజు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంలో ఎవరు కూడా విధాన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. కేంద్రం ఏం ఆలోచిస్తుందో అన్ని అంశాలు వాళ్ళకి తెలిసే అవకాశాలు కూడా లేవు. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి పాలసీ మీద వాళ్ళు నిబద్ధతతో ఉన్నారు. కేంద్ర
రాష్ట్రంలోని బీజేపీ నాయకులు. వాళ్ళలో ఏం మార్పు రాలేదు ఇప్పటికి కూడా. అదే ఒక ముఖ్యమైనటువంటి రాజ్యసభ సభ్యుడు వెళ్ళి చర్చించాడు జస్ట్ 15 days బ్యాక్ ఢిల్లీలో కేంద్ర ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమైన నాయకులతో. వాళ్ళు చాలా క్లియర్గా ఆయనకు చెప్పారు, మనకు సమయం వచ్చేంత వరకు మనం చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయాల్సిందే, కానీ మనం ఫ్యూచర్లో మనము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం తప్ప అదేమీ మార్పు లేదు దాంట్లో, ఆ లైన్లోనే అందరూ పనిచేయాలా అని చెప్పారు. వాళ్ళకున్న చిత్తశుద్ధి కూడా పవన్ కళ్యాణ్ కనపడడం లేదు. పవన్ కళ్యాణ్లో కనీసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అక్కడ, వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారే, చేస్తున్నప్పుడు నేను ఎలా ముందుకెళ్ళాలి, కార్యకర్తలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ నాయకులు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి, నెట్వర్క్ ఎలా ఇవాళ నెట్వర్కే లేదు. జిల్లా కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, నియోజకవర్గ కమిటీలు లేవు, అవి ఏమీ లేవు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి రెగ్యులర్గా నేను ఎలక్షన్ కమిషన్ డాటా చూశాను ఇటీవల అంటే జస్ట్ 3 days బ్యాక్. ఈయన గత 3 సంవత్సరాలుగా రిపోర్ట్ సమర్పించలే. ఇంకా ఇప్పుడు ఎవరో ఇస్తారేమో తెలియదు, అది కూడా నాకు అంటే వెబ్సైట్లో లేవు, సమర్పించినా పెట్టలేదేమో తెలియదు నాకైతే. పార్టీకి సంబంధించి అవి అన్ఆర్గనైజ్డ్గా పార్టీ నడుపుకుంటే ప్రయోజనం ఏముంది? ఆర్గనైజ్డ్గా పార్టీ నడుపుకోండి, ధైర్యం ఇవ్వండి. ఎస్, మనకు అవకాశం వస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్పాల్సింది పోయి, మనం ఎంతసేపు ఉన్నా కూడా 15 సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది అంటే, అయ్యా బాబు ఒక టర్మ్ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇచ్చాం మనము, ఆయన మంచి పరిపాలన చేయనియండి, నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఎస్ మనం అడుగుదాము, జనసేనకి ఇమ్మని అడుగుదాము. బీజేపీకి అడిగే అధికారం లేదు, కూడా సీట్లు తక్కువ, ఓటింగ్ % తక్కువ, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ మీకు వచ్చాయి, వచ్చినప్పుడు నెక్స్ట్ అడిగే అధికారం మీకు ఉంది, మనం అడుగుదాము నెక్స్ట్ అని చెప్పాలి. కానీ నీ ఆలోచన విధానం ఏమర్థం అంటే ఆయన ఆలోచన విధానం ఏమర్థం చేసుకుంటున్నారు అందరూ? రేపు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేస్తే కూడా ఆయన కింద నేను పనిచేస్తా అని చెప్పే విధంగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. పార్టీ పెట్టిన తర్వాత అది ఇప్పుడు చిరంజీవి ఏం చేసిండు, అదే తప్పు చేసిండు కదా. మీ అన్నేసి మీకు ఆదర్శంగా ఉన్నాడు అక్కడ. ఏం జరిగిందో చిరంజీవి గారితో పార్టీ పెట్టక ముందు నేను ఆయన ఇంటికి వెళ్ళి కనీసం 1 గంట సేపు మాట్లాడాను. నేను ఆయన కాపీ టీ ఇచ్చాడు, మాట్లాడాడు. ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నావు, నీ యొక్క ఆలోచన విధానికి దీనికి సరిపోదు అంటే ఏం భ్రమలో ఉన్నాడు? లేదండి అందరూ చెప్తున్నారు నేను పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి అయిపోతా అని. ఎలా అవుతాయా? లేదు అయిపోతానండి, జనం విపరీతంగా ఎన్టీ రామారావుకి వచ్చినట్టు నాకు వస్తారు అన్నాడు. అయ్యా బాబు, ఎన్టీ రామారావు పార్టీ విడవడు వెనకమని నేను తిరిగినోని 4 జిల్లాలు బండ్లు పెట్టుకుని రోడ్ల మీద వచ్చి నిలబడి చూశారు పెద్దోళ్ళు కూడా చూడాలని. ఇక్కడ నీకు అవకాశం అట్లా అంత సీన్ లేదయ్యా బాబు అంటే, లేదు నేను ముఖ్యమంత్రి అవుతాను. దాని బదులు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నీకు రాజ్యసభ ఇస్తారు, తీసుకొని హాయిగా సంతోషంగా తిరుక్కుంటూ ఫ్లైట్లలో మంచిగా ఉండు, ఎందుకు టెన్షన్ పడతావు అని చెప్పి నేను సలహా చెప్తే నో కానే కాదు, నేను అయితే ఇస్తాను. చివరికి ఏమైంది, లాస్ట్కు రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అయ్యాను. నేను చెప్పిందే జరిగింది. రాజ్యసభ వస్తే కేంద్ర మంత్రి కూడా అవుతావు. తెలుగుదేశం అయినా పిలిచి ఇస్తారు రాజ్యసభ, బీజేపీ అయినా పిలిచి ఇస్తారు రాజ్యసభ. అందువలన నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటే మంత్రి అయినా కలిసాను నవ్వుతూ చెప్పాడు, మీరు ఏదో అన్నారు ఆ రోజు అదే జరిగింది. మరి అలా ఉంటుంది రాజకీయాల్లో. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నాడు ఈయన? అదే ప్రయాణం ఏమైనా చేయదలుచుకున్నాడా? రాజ్యసభ అయ్యేది కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నావా? రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అయ్యా బాబు, నీకు బీజేపీ పూర్తి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నా వీడియో చూసేటట్టుగా ఉంటే ఈ రోజు కూడా బీజేపీ నీ మీద నమ్మకంతో ఉన్నారు, నిన్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. మీరు ఆ లైన్లో ప్రయాణం చేయండి, ఖచ్చితంగా అయ్యే అవకాశాలు కూడా ఫ్యూచర్లో ఉంటాయి. ఎందుకంటే జగన్ గారి విషయంలో వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, ఎప్పుడేం జరుగుతుందో అని. ఒకవేళ నిజంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిగిన కొంత విధానం మార్చుకొని తనగిన బీజేపీతో పొత్తుగిన కుదుర్చుకుంటే గనక
అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీ ఆశయం నెరవేరదు, బీజేపీ ఆశయం కూడా నెరవేరదు. ఆ 15 సంవత్సరాల మాట ఆయన మాట్లాడుకుని ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్. సుగాలి ప్రీతి ఉదంతం మీద సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు మన పవన్ కళ్యాణ్. వాస్తవంగా వాళ్ళ అమ్మ మళ్ళీ ఈ మధ్యన రోడ్డెక్కింది, ఉద్యమిస్తోంది, ఈవెన్ గవర్నర్ అనుమతి కూడా అడిగింది కలవడానికి అని చెప్పేసి. తన బిడ్డ మీద అత్యాచారం జరిగింది అన్నటువంటిది ఆధారాలతో సహా ఉంది, కానీ నిందితులు మాత్రం తప్పించేస్తున్నారు అన్నటువంటిది ఆవిడ ఆరోపణ. గతంలో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో అసలు అమ్మాయికి గతంలో జగన్ హయాంలో ఇచ్చినటువంటి ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, వ్యవసాయ స్థలం కానీ ఇవన్నీ నా వల్లనే వచ్చినాయి, నేను కనుక ఆ ఇష్యూ టేకప్ చేయకపోతే వాళ్ళకి ఆ న్యాయం జరిగేదా అన్నటువంటిది ఆయన వాదన. అదే సందర్భంలో ఈ విషయంలో డిఎన్ఏ మిస్ అయిందని చెప్పారు, అందుకని ఏం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేయకూడదు. కేసు వాస్తవం ఏంటి, వాళ్ళ కుటుంబము ఆ విషయంలో ఎంత బాధపడుతున్నారు అనేది ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంత అంత ఇంకా ఏవేవో కారణాలు చెప్తూ కూర్చోవడం కరెక్ట్ అయితే కాదు. ఒకటి ఏంటంటే ఈయన కూడా, నేను కొంతమంది అంటే మన పేర్లు చెప్పకూడదు కానీ, ఎందుకంటే క్యాబినెట్లో ఏం జరుగుతుంది అనేది మనం పేరు చెప్తే కనుక మళ్ళీ క్యాబినెట్ అంశాలు బయటికి ఎలా వెళ్తాయి, ఎందుకు చెప్పారు అనేది పెద్ద సమస్య వస్తుంది, దాని మీద విచారణ వస్తుంది. మంత్రులు చెప్తున్న దాన్ని బట్టి లోపల కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పెద్ద ఇష్యూలు ఉన్నప్పుడు, ఇదిగో మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇది సుగాలి ప్రీతి విషయం కానీ ఇంకోటి కానీ ఏం జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని ప్రశ్నించినట్టు అయితే లేదు అని అంటున్నారు. సహజంగా ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ ఎట్లా జరుగుతుందంటే, ఎప్పటి నుంచో చూస్తున్నాం, అది ఏ గురు ముఖ్యమంత్రిగా ఉన్నా ముందు అజెండా తీసుకుంటారు, అజెండా కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్లందరినీ బయటికి పొమ్మంటారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో ఇంటర్నల్ విషయాలు ఏమైనా ఉంటే, ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పమని ఈయన సమాధానం చెప్పటం, ఇంకా ఏది అట్లాంటివి జరుగుతాయి. ఒక చర్చ జరుగుతుంది అట్లా, కనీసం ఒక అర్ధ గంట జరుగుతుంది. అప్పుడు ప్రశ్నిస్తారు. చాలా మంది మంత్రులు తమ ఆవేదన ఏదైనా ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకంటే అధికారులు ఉండరు కాబట్టి, మనం ఇలా ఉంది, ఇలా నా పరిస్థితి, ఇలాంటి నియోజకవర్గం, ఇలాంటి ఇంకోటి ఇలా మాట్లాడతారు. మరి ఎప్పుడు ఈయన అలా మాట్లాడినట్టు కూడా సమాచారం అయితే నాకు లేదు. ఒకవేళ ఏమైనా మాట్లాడాడు తెలీదు, అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడాడు. మాట్లాడకపోతే ఎలా ముందుకెళ్తే అయినా కూడా ఒక సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అనుకున్నాము, లేకపోతే కొల్లుడైంది అనుకున్నాము. అడగాల్సింది ఎవరు? ఒక మహిళకి అన్యాయం జరిగితే అడగాల్సింది నేను ముందుంటానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇంటర్నల్గానే అడిగి ఉండాలి, ఇంటర్నల్గానే చర్చ జరిగి ఉండాలి. అది కూడా జరిగిందో లేదో అనుమానంగానే ఉంది. రైట్. రెండవది ఇక్కడ ఏదైతే విశాఖలో కట్టినటువంటి ఋషికొండ మీద కట్టిన భవనాలకు సంబంధించి తాజాగా వాటిని ప్యాలెస్ అనద్దుక అది ప్రభుత్వ భవనాల కిందనే చూద్దాం, అయితే దాంట్లో నిర్మాణ లోపాలు ఉన్నాయి అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ ఇప్పుడు దాన్ని ప్రభుత్వానికి వినియోగిస్తామని చెప్తున్నారు. అలాగే అక్కడ ఏదో ఫాల్స్ సీలింగ్ ఒకటి కొంత ముక్క ఇరిగి పడింది, నీళ్లు కూడా వచ్చినాయి లోపలికి, అదంతా మెయింటెనెన్స్ దెబ్బతింది అన్నటువంటిది. బట్ అది వృధా వ్యయం అన్నటువంటిది ఆయన చెప్తున్నమాట. దాన్ని ఏమంటారు? వృధా వ్యయమో ఏదో అయిపోయింది, ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోవాలా, రాజధాని విశాఖపట్నంలో పెట్టాలనుకున్నాడు, కట్టించుకున్నాడు. ప్రకృతి విరుద్ధమే అనుకో, ఆయన కోసమే కట్టించాడు అన్నీ అనుకో, అయిపోయిందా లేదా? ఆయన కోసం కట్టించాడు కానీ అని చెప్పి మీరేమైనా దాన్ని పగలగొడతారా? ఇప్పుడు పగలగొట్టి మళ్ళీ కొండను ఉన్నట్టు చేస్తారా? చెట్లని నాటుతారా? కాదు కదా. అది ఖచ్చితంగా ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సింది. ఎవరి సొమ్ము అది? జగన్మోహన్ రెడ్డి గారి తాతది కాదు, చంద్రబాబు నాయుడు గారి తాతది కాదు, ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ముతో వచ్చినటువంటి కట్టిన బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ను మీరు
ప్రభుత్వ పర్పస్గా వినియోగించడానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి 14 నెలలు టైం కావాలనా? దాన్ని 14-15 నెలలు పట్టించుకోకుండా అట్లా వదిలేస్తే మెయింటెనెన్స్ లేకపోతే పాడ కదా, పాడవుతుంది. కొత్త బిల్డింగ్ అయినా కూడా అవుతుంది, ఎక్కడో లీకేజ్ ఉంటుంది. మరి వాడుతూ ఉంటే కనుక ఆ లీకేజ్కి తెలుస్తుంది, అరికడతారు, ఇవన్నీ చేస్తారు. దాని పెద్ద ఫార్ సీలింగ్ అన్నది పైనుంచి ఎక్కడి నుంచన్నా బాత్రూముల్లో ట్యాపు సరిగా పెట్టకపోయినా కూడా ఆ యొక్క కుళాయిలు వెళ్ళి ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా కనెక్షన్ దగ్గర లూజ్ ఉంటే ఆ వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ వచ్చి పార్సీల మీద పడితే అది ఏమైపోతుంది, నాని కింద పడిపోతుంది. అట్లా అట్లా పడిపోయింది. దాన్ని మొత్తం బిల్డింగే క్రాక్ ఇచ్చింది అనే విధంగా ప్రచారం జరిగింది ఈ కొన్ని ఛానల్స్లో. ఎక్కడ క్రాక్ ఇచ్చింది? క్రాక్ ఇచ్చింటే ఆ క్రాక్ ఇచ్చినటువంటి విజువల్ చూపించాలి కదా. అంటే చిన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనే ఆలోచన తప్ప వాస్తవ పరిస్థితులకి రావాలా. మీరు అసలు 14 నెలలు ఆ బిల్డింగ్ ఎందుకు అలా పెట్టారు సమాధానం చెప్పమంటే దానికి వెంటనే స్వాధీనం చేసుకో, టూరిజంకి సంబంధించి ఉపయోగించుకో. లేదు అంటే కనుక అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కదా, పబ్లిక్ ఆడ విశాఖపట్నంలో ఉండే ప్రజలకు కూడా ఆ బిల్డింగ్ చూడాలా. అమ్మో ప్యాలెస్ అంట, బాత్రూమే 1,00,000 కోట్లు పెట్టి కట్టారంట అని చెప్పి అది ప్రచారం జరిగినప్పుడు చూడాలని అనిపిస్తుంది. ఒక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టి రోజు చూపించి ఉండొచ్చు కదా. చూపించుంటే ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్, పవర్ ఛార్జీలు డబ్బులు వచ్చాయి కదా, మెయింటెనెన్స్ ఛార్జీలు డబ్బులు వచ్చేది కదా. ఎందుకు చూపించలేదు మీరు? అప్పుడప్పుడు ఒక ఆయన వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన వెళ్ళాడు. దేనికి ఉపయోగించుకోవాలా అనేది సమస్యనా? సమస్య ఏముంది అక్కడ? ఉపయోగించుకో. పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాంపు కార్యాలయం, ఒక బిల్డింగు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే క్యాంపు కార్యాలయం, ఒక బిల్డింగు, లోకేష్ గారు వెళ్తే ఆయనకు ఒక క్యాంపు కార్యం, ఒక బిల్డింగ్, 4 ఉన్నాయి. 4 కేటాయించుకోండి. అక్కడ లోకల్ మంత్రి ఉంటాడు, ఆయన కూడా ఇవ్వండి, హాయిగా మీరు ఎంజాయ్ చేయండి. అట్లా వదిలేస్తారా? ఆయన కట్టేసుకున్నాడు 3 కోట్ల రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టాడంటే వదిలేస్తారా? దాని మీద లోపాలుంటే, నాసిరకం నిర్మాణాలు జరిగింటే అది వేరే అంశం. దాని మీద మీరు కాంట్రాక్టర్ నోటీసులు ఇవ్వచ్చు, కాంట్రాక్టర్ని అడగచ్చు. ఒకవేళ పెద్ద అవినీతి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఏమీ తీసుకోలే ఈ రోజు వరకు కాంట్రాక్టర్లకు ఏమైనా ఒక నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైనా ఇస్తారా? ఏదో నీళ్లు గారాయంటున్నారు, అది పడిపోయింది అంటున్నారు, ఇవ్వండి. ఎవరు కూడా అవినీతిని సమర్థించాల్సిన పని లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేసినా, కాంట్రాక్టర్లు చేసినా, మంత్రులు చేసినా గత ప్రభుత్వంలో మీరు చర్యలు తీసుకుంటున్నారు కదా చాలా అవినీతి కేసుల్లో. అక్కడ కూడా అవినీతి జరిగిందంటే ఎందుకు వదిలేస్తారు? మరి నోటీసులు ఇవ్వండి, చర్యలు తీసుకోండి. ఆ భవనాన్ని రకరకాల ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ఇక్కడ ఉపయోగించుకోండి. అవన్నీ చేయకుండా ఏదో అట్లా విజిట్ చేయడము. భయంకరమైన వర్షాలు వచ్చాయి, పొలాలన్నీ మునిగిపోయాయి, రైతులు గోడగోడమని ముత్తుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి దీనావస్థలో ఉంది. ఇంకా రోజు వర్షాలు పడుతున్నాయి, ఇప్పటికీ కాలువలు పాడైపోయాయి, రోడ్లన్నీ పాడైపోయాయి. ఈ సమయంలో ఆ భవనం గుర్తొచ్చింది వీళ్ళకు. ఆ ముగ్గురు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి విశాఖపట్నం వెళ్ళారు. అది పెద్ద విషయంగా ముగ్గురు ఒకేసారి ఎందుకు వచ్చారు అని. అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏంటంటే పబ్లిసిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, ప్రభుత్వం భవనం. అయ్యా, రైతుల గురించి ప్రచారం ఇవ్వండి, రైతులు ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళ పరిస్థితి దినావస్థ చూడండి. చెరువులు, కుంటలకు, రోడ్లు నాశనం అయిపోయాయి. దాని మీద మంత్రులు వెళ్ళండి, చూడండి, చెయ్యండి. ఇది కదా జరగాల. ఇది జరగాల్సింది పోయి నువ్వు 14 ఏళ్ళు పట్టించుకోకుండా వదిలేసి ఈ పొద్దు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వర్షాలు భారీగా పడి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళలేదు? ముందు అక్కడ కదా ఫస్ట్ వెళ్ళాల్సింది. రైట్. విశాఖ స్టీల్ ప్లాంట్ మరొకసారి పెద్ద చర్చకు వచ్చింది. ఆ స్టీల్ ప్లాంట్ 34 విభాగాలు ప్రైవేటైజేషన్ అన్నటువంటిది నోటిఫికేషన్సే వచ్చాయి మొన్న.
అయితే అది విశాఖ స్టీల్ ప్లాంట్ టోటల్ ప్రైవేటైజేషన్ కాదు, ఇవన్నీ డిపార్ట్మెంట్లో సహజంగా జరిగేయే, అనవసరంగా వైసీపీ దాన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నటువంటిది. కార్యకర్తలకు వెళ్ళి చెప్పండి, ప్రజలకు వెళ్ళి చెప్పండి, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్కు మెటీరియల్ సప్లై చేసేటివి అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి. ఏమైపోయిందంటే వాటిని కార్మిక సంఘాల నేతలు, అక్కడ లోకల్గా ఉన్న రాజకీయ అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అని చెప్పాలి, అందరూ పార్టీల నేతలు కొన్ని వాటిని కబ్జాను అనకూడదు అయినా కబ్జా అనాల్సి వస్తుంది. ఏం చేశారు, పంచుకొని విపరీతంగా టెండర్ల రేట్లు కోట్ చేయటం, ఆ సంస్థలకి ₹1,00,00,000 వస్తువులు 1,50,00,000 వేయటం, ఆ యొక్క దాన్ని నష్టాల పాలు చేశారు. దీని మీద నిజంగా చిత్తశుద్ధి కేంద్రానికి ఉండి సిబిఐ ఎంక్వైరీ చేయగలిగితే గత 15-20 సంవత్సరాలుగా ఏం జరిగిందని తెలుస్తుంది. సంస్థ నష్టాలు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలి అంటే సంస్థ కంట్రోల్లోనే అవి ఉండటం వలన అవన్నీ కూడా సంస్థలో ఉన్నటువంటి అవినీతి అనేది ఏరివేయటం అంత సులభం కాదు. కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల నీకేటి నష్టం? ప్రైవేటీకరణ చేయడం వల్ల బస్సులు ఉన్నాయనుకోని, చిన్న ఎగ్జాంపుల్, బస్సుల నిర్వహణలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు, వాడు 10 లక్షలు ఖర్చు అయింది, 20 లక్షలు ఖర్చు చూపించి ఆ యొక్క వస్తువులు కొనుగోలుదారుతో కుమ్మక్కై చేస్తాడు. అదే ప్రైవేట్ వారికి ఇచ్చేశారు అనుకోండి మెయింటెనెన్స్, వానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, వాడు దాని ప్రకారం డబ్బు తీసుకుంటాడు, మిగతా పనులను సరిగా చేస్తాడు. అది వాని భయం వానికి ఉంటుంది, వాడు అట్లా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఒక్కొక్క వింగ్ ఒక్కొక్కటి, ఇదిగో ఇది మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఓన్ ట్రాన్స్పోర్ట్ వద్దు, ప్రైవేట్ కంపెనీకి ఇస్తాము. ప్రైవేట్ కంపెనీ ఏమైతుంది, వానికి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉండే, వాడు తప్పు చేస్తే క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ రికవరీ చేయొచ్చు. అదే డిపార్ట్మెంట్ వాడు నేను చేయలే అంటాడు, ఆడెళ్ళి డీజిల్ దారిలో అమ్ముకొని పోతాడు, వెహికల్ పోతుంటే డ్రైవరు అయిపోయింది డీజిల్ అంటాడు, లేకపోతే దారిలో మధ్యలో పోతూ కొన్ని వస్తువులు అమ్మేస్తాడు, దాన్ని రా మెటీరియల్ చేస్తూ కొంత తగ్గించేస్తాడు, ఇక్కడ వచ్చి స్టోర్లో ఫుల్గా ఉంది అని చెప్పి రాపించుకుంటాడు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అదే ప్రైవేట్ వాళ్ళకి అన్ని విడివిడిగా అన్ని ఇచ్చేసారు అనుకోండి, రెస్పాన్సిబిలిటీ అనేది వాడి మీద పడుతుంది, వాడు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు దాన్ని. అది వీళ్ళకి నచ్చదు, వీళ్ళు నోళ్ళని మూసిపోయాయి. ఇప్పుడు వీళ్ళు చేసే అవకతవకలన్నీ బంద్ అయిపోతాయి వాటి వల్ల. ప్రధానంగా స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో అది అంటే తవ్వించడము, మార్కెటింగ్ చేయడము, అది వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చారనేది ఇంపార్టెంట్. అది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు కంటిన్యూ అయినట్టే కదా. దాన్ని ఇంకా అనుగుణంగా ఏమేమో ఇస్తారంటే, ఇప్పుడు ఒక జర్నలిస్టు కూడా కొంత మెటీరియల్ సప్లై చేస్తున్నాడు దానికి, అతనుతో నేనే మాట్లాడితే నాకు ఏదో మంత్రిని పట్టుకొని నేను సప్లై చేస్తున్నా సార్ ఆ మెటీరియల్, ఏంటి నీకు లాభం అంటే, ఏమో సార్ 100 రూపాయలు 200 వేస్తాము, ఆఫీసర్లు కొంత ఇస్తా, నేను బాగుపడినా దానివల్ల అన్నాడు. నువ్వు చెప్పండి, నేను చెప్పాలి. అక్కడ దాని వలన బాగుపడని రాజకీయ పార్టీలు లేవు. అంటే బడా నాయకులు, ఓ మోస్తరు చోటా నాయకులు, అలాగే కార్మిక సంఘాలు ఓ మోస్తరు చోటా నాయకులు. 100% జరిగింది. అది ఎంత కంట్రోల్ అవుతుంది, అది వీళ్ళకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అక్కడ ఏం జరుగుతున్నది అని? రిపోర్ట్ తెప్పించుకోమని ముఖ్యమంత్రిగా తెప్పించుకొని ఉండొచ్చు కదా అక్కడ ఏం జరుగుతుంది అని. ఇక్కడ వాస్తవాలకి వెళ్ళాలి. ఏం చేస్తారు ఇప్పుడు రైల్వే ఉంది, చాలా అంశాలు ప్రైవేటీకరణ చేశారు లేదా? రైల్వేలో కూడా ప్రైవేట్ ట్రైన్స్ కూడా అలౌ చేస్తున్నారు కదా, ఎందుకు చేయాల్సి వస్తున్నారు అవన్నీ? అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే నీకు లెక్క జమలేదు, పనిచేయరు,
అలౌ చేస్తారు ట్రైన్లో. అరే టికెట్ లేకుండా అలౌ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారు. మీరు నమ్మరు, ఢిల్లీలో నేను ఒకసారి ఒక ట్రైన్ ఎక్కాల్సింటే బై మిస్టేక్ ఇంకో ట్రైన్ ఎక్కాను. అదే అనుకోని వెనకానికి వస్తాయి. కొంత దూరం పోయిన తర్వాత అది కాదు, టికెట్ కాదు తేలింది. తేలితే ఢిల్లీలో మళ్ళీ చెప్తున్న రాజధాని హెడ్ క్వార్టర్లో బీజేపీ గవర్నమెంట్లోనే మళ్ళీ వాడు వచ్చే టీసీ అది ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కించారు. అది కూడా పోతుంది నేను పోయే ప్లేస్కు, అది పోతే అది రెండు పోతాయి. అంటే ఇట్లా నేను స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ రన్ అవుతుంది, అదే అనుకొని హడావిడిగా ఎక్కించానండి. అంటే మరి ఎట్లా అంటే ఇట్లా నెక్స్ట్ స్టేషన్ దిగుతారా, ఎట్లా దిగాలి, మళ్ళీ వెనకాల క్యాచ్ చేస్తారో లేదో, అది స్టాప్ ఉందో లేదో తెలియదు కదా అంటే నాకు డబ్బులు ఇవ్వండి. నేను జర్నలిస్ట్ అని చెప్పలేదు, తెలియదు. నాకు డబ్బులు ఇవ్వండి వెళ్తున్నాను. నోరు మూసుకొని ఇచ్చాను. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది అక్కడ. అది అరికట్టాల్సిన అవసరం లేదా? అట్లాంటి దాన్ని అరికట్టాల్సిన అవసరం లేదా? ఎంతకాలం సాగుతుంది? ఎన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైళ్లు నడుస్తున్నాయే, అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుందా లేదా? చిగ్గుండాలి కదా మళ్ళీ మాట్లాడడానికి అందరికీ. మరి అదేమంటే లెఫ్టిస్ట్ కార్మిక సంఘాలన్నీ వస్తాయి, ఏవో మాట్లాడతాయి. మరి మీ సంఘంలో ఉండే వాళ్ళు కదా వాళ్ళందరూ, అరే డబ్బులు తీసుకోకరా అని చెప్పాలి కదా. పేదవాళ్ళు నా దగ్గర అంటే వదిలేయండి, వాళ్ళెవరు పేదవాళ్ళు ఎక్కుతారు దాంట్లో, వాళ్ళ దగ్గర 5, 10 రూపాయలు 20 రూపాయలు కూడా లాక్కుని అలౌ చేస్తున్నారు కదా, దానికి ఏం మాట్లాడతారు? ఇక్కడ నేను మళ్ళీ నా అభిప్రాయం ఒకటే, నిజంగా కేంద్రం దయదలిచి వదిలేసింది. కేంద్రం ఈయన నిజంగా దాని మీద ఒక 15-20 సంవత్సరాల వ్యవహారాన్ని అంతా కూడా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపించమనండి. కోట్ల కుంభకోణాలు అందులోకి బయటకొస్తాయి, కోట్లు. దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అందరూ బయటకొస్తారు. దాన్ని నిగ్గులు వెళ్తారు ఎవరైతే. అది చేయడం లేదు కేంద్రం. వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, వాళ్ళకేమైనా భాగస్వామ్యం ఉందేమో తెలీదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే 3 రోజుల పాటు, అంటే ఈ మధ్యన సినిమా షూటింగ్ హడావిడి నడుస్తోంది, ప్రజా సంబంధమైనటువంటి అంశాలకి దూరం అవుతున్నారు అన్నటువంటి సందర్భంలో 3 రోజుల పాటు కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు అందరితో కూడా కలిశారు. అదే సందర్భంలో 15 సంవత్సరాల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ఇలాగే ఉంటుంది అన్న దానికి అనుగుణంగానే పనిచేయమన్నటువంటి సలహా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రైట్ చేసిన అంశాలు, వాటికి సంబంధించినటువంటి రెండో కోణం అది.